వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ గుట్టంతా రట్టు, వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ విషయంలో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వైఖరిపై విచారణ చేయించింది. కాగా ఆ అనుమానాలే నిజమని తేలడంతో ప్రణీత్ రావుపై చర్యలకు ఉపక్రమించింది రేవంత్ సర్కార్. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తనపై నిఘా పెట్టినట్లు సమాచారం రావడంతో ఎస్ఓబి ఆఫీసులోని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కీలకమైన రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే 42 హార్డ్ డిస్కులను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగలబెట్టినట్లు నిర్ధారించారు. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, ఐఎంఈ నెంబర్లు ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. వాటితో పాటు ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులను కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు తేల్చారు. డేటాబేస్లోని మొత్తం డేటాను ప్రణీత్ రావు తీసేసినట్లు గుర్తించారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు అధికారులు తేల్చారు. కీలకమైన ఎస్ఓటి లాగర్ రూమ్ లోని ఫైల్స్ మొత్తం ధ్వంసం చేసినట్లు తేలింది. ముఖ్యమైన కాల్ డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. కొన్ని ఐఎంఈ నెంబర్తో పాటు ఐపీడీఆర్ డేటాను ప్రణీత్ రావు డిలీట్ చేశాడు. స్పెషల్ ఆపరేషన్ టీం తయారు చేసిన డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు అధికారులు తేల్చారు. అయితే ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఓబి డీఎస్పీగా పనిచేస్తూ దాదాపు 30 మంది పోలీస్ సిబ్బందితో స్పెషల్ టీంను తయారు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అది నిజమేనని తేలడంతో రూల్స్ అతిక్రమించినట్లు తేలగా ఆయనపై సోమవారం రాత్రి ప్రణీత్ రావు అనే డీఎస్పీని పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈయన కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరని భావిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్లో ఎంతో కీలకంగా ఉండే మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేతిలో ఇంటెలిజెన్స్ ఉండటంతో విచ్చలవిడిగా అప్పటి ప్రభుత్వం అధికారులతో తమకు నచ్చని వారి ఫోన్లను ట్యాపింగ్ చేయించింది. ప్రస్తుతం ప్రణీత్ రావు అరెస్ట్ అవడంతో కేసీఆర్ గవర్నమెంట్ లో జరిగిన చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఓబిలో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చక్కబెట్టారు. టెర్రరిస్టులు, నక్సలైట్లపై చేయాల్సిన ట్యాపింగ్ రాజకీయ నాయకులపై ప్రయోగించారు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని గట్టి నమ్మకంతో అధికారంగా విచ్చలవిడితనంతో తన అధికార దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అది బయటపడుతోంది. అయితే ఒక డీఎస్పీ ఇదంతా చేయగలరా అంటే ఛాన్సే లేదని అర్థం. అసలు బాసులు వేరే ఉన్నారు. రిటైర్ అయిపోయిన ఇంటెలిజెన్స్ లో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు అనే పెద్ద మనిషి అటు కేసీఆర్ ఫ్యామిలీకి, ఇటు ట్యాపింగ్ కు మధ్య అనుసంధానకర్త. కేసీఆర్ ఓడిపోగానే మొదటగా రాజీనామా చేసింది ఆయనే. వెంటనే ప్రణీత్ రావు తన అధీనంలో ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేశారు. సీసీ కెమెరాలను ఆఫీసులో ఆఫ్ చేయించి మరీ ఈ పని చేశారు. ఇప్పుడు వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణీత్ రావు ఓ ఎస్ఐ మాత్రమే. ఆయన బ్యాచ్ లో అందరూ ఎస్ఐలు అయితే ఈయనొక్కడే డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు. ట్యాపింగ్ పనులు చేయించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఎవరికీ స్వేచ్ఛ లేదు. అప్పటి ఏపీ సీఎం ఫోన్ను ట్యాప్ చేశారు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కూడా ట్యాపింగ్తోనే వలవేశారన్న అనుమానాలు ఉన్నాయి. అవన్నీ బయటపడితే వ్యవహారం తీవ్రంగా మారే అవకాశం ఉంది.